హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రామాయణ స్టూడియోకి వచ్చామండి. ఇది వైజాగ్ సిటీ నుంచి స్టూడియోకి రావాలంటే 15 కిలోమీటర్స్ అండి. కింద మన దగ్గర తీసుకుంటే పైకి ఒక 3 km ఉంటుంది. మనం అలాగ పైకి వచ్చి కొండ చుట్టూ తిరిగినట్టు ఉంటుంది. పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్నపిల్లలకి 70 రూపాయలు అండి. టైమింగ్ వచ్చి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు. ఇది 2008లో స్టార్ట్ చేశారండి. ఇంచుమించు 15 years అవుతుంది. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అయ్యాం. దాని పక్కనే మరి కాఫీ రెస్టారెంట్ ఉంది. ఇవన్నీ కూడా రోడ్స్ అండి. పక్కనే పోలీస్ స్టేషన్ సెట్ అని, హాస్పిటల్ సెట్ అని, మ్యూజియం సెట్ అని, గుళ్ళు, అలాగే మన స్కూల్స్ కూడా చూస్తాం ఈ స్టూడియోలోని. ఇది ఒక పెంకుటిల్లు, చాలా పురాతనంగా ఉంటుంది. చాలా సినిమాల్లో మనం చూస్తామండి. లోపలికి వెళ్తే నిజంగా చాలా పురాతనమైన ఇల్లులాగే కనిపిస్తుంది. కానీ అంతలా మెయింటెనెన్స్ చేస్తున్నారు అక్కడ సిబ్బంది. ఇది ఓపెన్ బయట గార్డెన్. మా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇది ఓపెన్ ప్లేస్ అండి. పక్కనే మనకు సముద్రం కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది కూడా ఓపెన్ ప్లేసే. చాలామంది ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు ఇక్కడ తిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఫొటోస్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ పురాతనమైన బల్ల, దాని మీద మా మరదలు కూడా కూర్చుంది. అలాగే డాక్టర్ రామనాయుడు గారు ఒక ఫోటోలు, అంటే వారి యొక్క పరిశ్రమలో నటించిన సినీ హీరోలు, సినీ హీరోయిన్స్ వారి ఫొటోస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇది ఒక బయరీ సెట్, ఒక ఇల్లు, మంచి ఇల్లు, గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. ఎక్కువ హర్రర్ మూవీస్ని ఇక్కడే చిత్రీకరిస్తారండి. మనకి నేను చూస్తే మొత్తం స్టూడియో అంతా కనిపిస్తుంది మనకు. అలాగే కమిషనర్ కార్యాలయం అండి. సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. పక్కనే గెస్ట్ హౌస్, సినిమా వాళ్ళకి గెస్ట్ హౌస్ అండి. మూవీస్ ఏమైనా ఉంటే ఇక్కడ తీస్తారు, వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్ ఇస్తారు. అండ్ ఇది కార్యాలయం కాదండి, యాక్చువల్లీ ఇది మ్యూజియం. రామానాయుడు గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ చిత్రాలు తీశారో దానికి సంబంధించిన మ్యూజియం అండి. అప్పట్లో ఎలా ఉండేవి, వాట్ ఈస్ వాట్ అని ఈ మ్యూజియంలో పెట్టారండి. బయట ఓపెన్ పార్కు, లోపల చూసారా కదా, ఆనాటి కాలంకు సంబంధించినవి. అలాగే ఆ రోజు మరి జైలు కూడా తీద్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు మూవీ షూటింగ్ అవుతుంది. ఒక సన్నివేశాన్ని వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫ్రైడే అని ఒక మూవీని తీస్తున్నారండి. ఆ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీం అందరికీ నా ధన్యవాదాలండి. చాలామంది చూస్తున్నారు ఆ రోజు ఆ మూవీ షూటింగ్ అవుతుంటే. స్టూడియో అంతా చూస్తే పెద్ద ఏమి ఉండదు, కానీ బయట వాళ్ళకి వచ్చేవారికి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అండి, జీవితంలో ఒకసారైనా చూడవలసిన స్టూడియో అయితే అండి రామానాయుడు స్టూడియో అంది. బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అనేక వీడియోలు చేయడానికి కూడా సపోర్ట్గా ఉంటారండి. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో మీకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.